నమస్తే, నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. సో లవ్ జిహాద్కి సంబంధించిన సిరీస్ గత కొన్ని ఎపిసోడ్స్ అయితే మనం చేస్తూనే ఉన్నాము. అయితే 5వ సారి ఏ గెస్ట్ని పిలవాలా అనేసి కొంచెం ఆలోచిస్తున్నప్పుడు ఎందుకు ప్రతిసారి ఒక హిందూ సంస్థలకు సంబంధించిన వాళ్ళని, లేకపోతే కులానికి సంబంధించిన సంస్థల వాళ్ళని, ఎవరైతే దీని గురించి వాయిస్ రేస్ చేస్తున్నారో వాళ్ళని పిలిచి మాట్లాడుతున్నాం కదా. సో ఎందుకు ఒక ఆధ్యాత్మిక గురువుని మన స్టూడియోకి తీసుకొచ్చి మాట్లాడుకోకూడదు అనేసి ఒక డౌట్తో ముందుకు వచ్చాము. అయితే దానికి తగ్గ ఆన్సర్లు ఇచ్చే ఒక గురువుగారు అయితే మనతో పాటు ఉన్నారు. సో వాళ్ళు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వాళ్ళు ఎవరో కాదు, డాక్టర్ శిల్పా దీది. తను ఒక డాక్టర్ అండ్ ఒక స్పిరిచువల్ ప్రీచర్. సో మ్యామ్తో ఈరోజు మనం లవ్ జిహాద్ గురించి అండ్ లవ్ జిహాద్ బారిన పడ్డ అమ్మాయిల్ని ఎలా తీసుకురావాలి అండ్ ఎలాంటి మార్గాన్ని వాళ్ళు నడిస్తే ఇలాంటివన్నీ జరగవు అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాము. ప్రజెంట్ మనతో పాటు స్టూడియోలో శిల్పా గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. నమస్కారం అండి. మ్యామ్ అనాలా, గురువు అనాలా? ఎందుకంటే మిమ్మల్ని చూస్తే సో మచ్ ఆఫ్ పాజిటివ్ మొత్తం. థ్యాంక్ యూ అండి. అక్క అంటారు, అమ్మ అంటారు, ఎలాగన్నా మన భారతీయ పద్ధతి పరంగా అమ్మ అక్క అన్న పర్వాలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి, ఇట్లాంటి మంచి ప్లాట్ఫామ్ మీద నన్ను పిలిచారు. బికాజ్ నేను మీ ఛానల్ చాలా రోజుల నుంచి ఫాలో చేస్తున్నాను. ఐ పర్సనల్లీ ఫీల్ జర్నలిస్ట్ సిద్ధు ఈజ్ అ రియల్ లైఫ్ హీరో. ధర్మం గురించి మీరు ఎలా అయితే వర్క్ చేస్తున్నారో మా మీడియా రంగం నుంచి మేము చేస్తున్నాం. నేను అమోఘ్ దేశ్పతి. సో అమోఘ్ దేశ్పతి ఛానల్ ఇది. సో అందులో లవ్ జిహాద్ అన్న అంశాన్ని నేను ఇక్కడ టచ్ చేస్తున్నాను. చాలా సున్నితమైన అంశం. కాకపోతే మన అమ్మాయిల్ని మనం కాపాడుకోకపోతే, ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని చూస్తే ఒక మాట నాకు అనాలనిపించింది. ఒక శివాజీకి తల్లి ఎవరైతే ఉన్నారో, శివాజీ మహారాజ్కి తల్లి జిజియాబాయి, లేకపోతే ఝాన్సీకి రాణి. సో ఇలాంటి వాళ్ళు మన దేశాన్ని కాపాడడం కోసం ముందు వరుసలో వాళ్ళు ఉండి వాళ్ళు నడిపిస్తేనే ఈరోజు మనం సేఫ్ సైడ్గా ఉన్నాము. అలాంటిది ఒక తల్లిని మన స్టూడియోకి పిలుచుకొచ్చి మాట్లాడిద్దాం అనేసి అనుకున్నాను. అండ్ ఆ పరమేశ్వరుని కృప అనుకోవచ్చు, మీలాంటి వాళ్ళు వచ్చారు. బికాస్ ఈ మధ్యలో సోషల్ మీడియాలో ఎలా ఉంది అంటే ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎవరు నిజంగా మంచి మాటలు చెప్పేవాళ్ళు, ఎవరు వ్యూస్ కోసం లేకపోతే రేటింగ్స్ కోసం మాట్లాడుతున్నారు అన్నది అర్థం కాని టైం ఇది. సో అందులో లవ్ జిహాద్ అన్నది చాలా సున్నితమైన అంశం. ఇక్కడ మనం ఏ ఒక్కటి మాట్లాడాలన్నా కూడా చాలా ఆచితూచి మాట్లాడాల్సి వస్తుంది. సో మేము స్టార్ట్ చేసింది లవ్ జిహాద్ ఫస్ట్ బజరంగ్ దళ్ నుంచి, దాని తర్వాత NSCRPS అండ్ నితిన్ నంకర్ అనేసి ఓల్డ్ సిటీ నుంచి మీకు తెలిసే ఉంటుంది. సో ఆయనతో మాట్లాడాము. అండ్ ఇప్పుడు ఒక ఆధ్యాత్మిక గురువుని అంటే మిమ్మల్ని మేము ఇక్కడ తీసుకొచ్చాము. అయితే లవ్ జిహాద్ అన్న దాని గురించి అయితే మీకు మేము ఎలాంటి సెగ్మెంట్స్ చేస్తున్నామో మీకు అర్థమైపోయింది. సో ఒక్కసారి లవ్ జిహాద్ అనగానే మీకు ఏమనిపిస్తుంది? మీ పర్సెప్షన్లో లవ్ జిహాద్ అన్నది అసలు నిజమా కాదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను మీ అటెంప్ట్స్ మీరు ఏదైతే చేస్తున్నారో దానికి హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ బ్లెస్సింగ్స్ ఇస్తానండి. ఎందుకు అంటే ఇప్పుడు ఏదైతే శాటిలైట్ మీడియా చేయాలో అది వాళ్ళు చేయట్లేదు కాబట్టి మీలాంటి రియల్ లైఫ్ హీరోస్ బయటికి రావడం అనేది, సత్యం మాట్లాడడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ లవ్ జిహాద్ అన్న కాన్సెప్ట్ ఫస్ట్ థింగ్ ఏంటిది అంటే చాలామంది నమ్మట్లేదు, ఇది జరగట్లేదు, ఇది అబద్ధము, ఇది ఒక పొలిటికల్ ఎజెండాగా అందరు చూస్తున్నారు. కానీ మీలాంటి వాళ్ళు ఎక్కడెక్కడ జరిగిందో, అసలు ఎలా జరుగుతుంది, దాని నుంచి మన ఆడపిల్లల్ని మనం ఎలా కాపాడుకోవాలి అని ఇవన్నీ వెలుతురులోకి తీసుకొస్తున్నారు. కాబట్టి మీకు చాలా చాలా అభినందనలు అండి. మేము కాపాడుకుంటూ కూడా మాకు వచ్చేదేం లేదు ఇక్కడ. మాకు అసలు శాలరీ ఉండదు, మాకు అసలు ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టినా కూడా మమ్మల్ని కాపాడుకునే వాళ్ళు చాలా తక్కువ. కొంతమంది అడ్వకేట్స్ ఉన్నారు, కరుణ్ సాగర్ అన్న అండ్ సుశీల్ జీ, ఇలా కొంతమంది ఉన్నారు. అండ్ కొంతమంది పొలిటీషియన్స్ ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా తీసుకురావద్దు, ఎందుకంటే మళ్ళీ ఆ పొలిటీషియన్స్ కూడా వెనక్కి వెళ్ళిపోతే మళ్ళీ కాపాడుకునే వాళ్ళు ఎవరు ఉండరు. అండ్ కార్యకర్తలు అయితే బలం చాలా ఉంది. అదే కార్యకర్తల ఇంట్లో జరుగుతున్న ఏవైతే లవ్ జిహాద్ కేసెస్ ఉన్నాయో, సో వాటి గురించి మనం ఎందుకు వాయిస్ రేస్ చేయకూడదు అనేసి అయితే మేము రంగంలో దిగాం. ఇందాక మీరు అన్నట్టు ఏదైతే మెయిన్ స్ట్రీమ్ మీడియా టచ్ చేయట్లేదో, నిజంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా దీని గురించి మాట్లాడడానికి చాలా భయపడుతుంటుంది. బట్ ఆల్రెడీ మేము ఎంటర్ అయి ఉన్నాము అండ్ కాపాడుకోవాలి అనుకున్నాము. సో మేము మీడియాను చేస్తున్నాము, మీరు ఆధ్యాత్మికంగా చేస్తున్నారు. సో లవ్ జిహాద్ అన్న దాని గురించి అయితే మీరు మాట్లాడడం స్టార్ట్ చేశారు. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి ఒక్క నిమిషం మీ గురించి చెప్తారా? ఎందుకు అంటే ఈ యంగ్ ఏజ్లో మీరు ఆధ్యాత్మికం వైపు నడిచారు. అండ్ మీ గురువులు ఎవరు అసలు? మా గురువు గారు అంటే అయోధ్య రామ్ మందిర్ ట్రస్టీ స్వామి శ్రీ గోవింద్ దేవ్ గిరిజీ మహారాజ్. ఇప్పుడు మన సౌత్ ఇండియాలో చెప్పాలి అంటే పేరుకు గుర్తుపట్టారు, కానీ మోదీ గారికి తీర్థం తాకిపించారు మొన్న అని అలంగానే గుర్తుపడుతున్నారు. సో స్వామీజీ ఒక దాదాపు 45-50 సంవత్సరాల నుంచి, అంటే 70 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి ధర్మ రక్షణ అనేది శ్రీమద్ భాగవతము, రామాయణము, మహాభారతము ఇవన్నీ కూడా హిందీలో, మరాఠీలో దేశవ్యాప్తంగా కూడా విదేశాల్లో కూడా ప్రవచనాలు చేస్తూ ఉంటారన్నమాట. అలాగే అదే ఇన్ దట్ ప్రాసెస్ ఎప్పుడెక్కడ జరిగిందో హైదరాబాద్లో, అప్పుడు నేను 16 ఇయర్స్లో ఉన్నప్పుడు
నువ్వేం చేస్తున్నావు నాన్న అంటే నేను డాక్టర్ అవ్వాలి అనుకుంటున్నానంటే, లేదు నువ్వు ఒక ప్రవచనకర్తగా అవ్వాలి, రేపటి తరంలో చదువుకున్న వాళ్ళు యూత్ చెప్తే ఇంకా చాలా బాగుంటుంది, సో నువ్వు ఇంగ్లీష్లో ప్రవచనాలు చెప్పాలి, అందరికీ కనెక్ట్ అయ్యేటట్టు మన వాస్తవాలు శాస్త్రాల్లో చెప్పినవి నువ్వు చెప్పాలి అని ఆజ్ఞాపించినప్పుడు నేను 16 years ఉన్నప్పటి నుంచి నేను డిసైడ్ అయ్యానండి దట్ సనాతన ధర్మ ప్రచారం చేయాలి. అండ్ మీరు డాక్టర్ ఎలాగా అంటే చాలా మందికి నేను బ్యాచిలర్స్ ఆఫ్ ఫిజియోథెరపీ నుంచి అయ్యాను. బట్ వన్ మోర్ థింగ్ ఈ శ్రీల ప్రభుపాద్ వారు ఇస్కాన్ సంస్థాపకులు ఎప్పుడు అంటుంటారు, మనిషికి ఎన్నో రోగాలు ఉంటే అవి మామూలుగా బయట నుంచి తీర్చే డాక్టర్ ఒకరు, అయితే ఆధ్యాత్మిక రోగాలు భవరోగాలు ఏదైతే ఉంటాయో అవి దూరం చేసే గురువులు కూడా ఒక డాక్టర్సే. కాబట్టి బీ ఏ స్పిరిచువల్ డాక్టర్ అని అంటుంటారు. సో ఐ కెన్ కాల్ మై సెల్ఫ్ ష్యూర్లీ యాజ్ అ స్పిరిచువల్ డాక్టర్ అండి, తప్పకుండా. సో ఇలాగా నా జర్నీ అనేది స్టార్ట్ అయింది. సో రామాయణం, భాగవతం, శివపురాణము, మహాభారతము హిందీ, తెలుగు, ఇంగ్లీష్ అండ్ మరాఠీలో చెప్తుంటారండి నేను. సో ఇవాళ లవ్ జిహాద్ అన్న ఈ అంశానికి అయితే మీరు కరెక్ట్గా ఇక్కడ సూట్ అవుతారు, ఎందుకంటే ఒక డాక్టర్ కావాలి అండ్ అలాగే ఒక స్పిరిచువల్ వేలో కూడా దీని గురించి మాట్లాడే వాళ్ళు కావాలి. సో లవ్ జిహాద్ అనేసి ఫస్ట్గా మీకు వినిపించగానే మీకు ఏమనిపిస్తుంది? ఇజ్ ఇట్ ట్రూ అనిపిస్తుంది లేదా ఫాల్స్ అనేసి చాలా మంది కొట్టేస్తారు, బికాస్ మీరు కూడా చాలా యంగ్ ఉన్నారు. ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో మేము ఫ్యాషనబుల్గా ఉండాలి, మేము ఇదంతా ఫాలో అవ్వాలి అనేసి చాలా మంది అనుకుంటుంటారు. అందులో మీరు కూడా ఒకరుగా ఉండొచ్చు, దాని తర్వాత మీరు నిజమేదో గ్రహించవచ్చి మన వాళ్ళని మనం కాపాడుకోవాలనేసి ముందుకు వచ్చారు. సో లవ్ జిహాద్ అనగానే మీకు ఫస్ట్గా ఏమనిపిస్తుంది? అండి ఇప్పుడు మనం ఏదన్నా చెప్పంగానే నేను ఒకటే ఏం చెప్తాను అంటే బ్లైండ్లీ ఏది బిలీవ్ చేయకూడదు. సో నేను కూడా లవ్ జిహాద్ అన్న పేరు ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం విన్నాను. అది ఎంతవరకు నిజము అంటే తెలియదు, అందరిలాగే నాకు కూడా అప్పుడు. బట్ నేను పర్సనల్గా కొన్ని కేసెస్ నా పర్సనల్ లైఫ్లో చూసినప్పుడు ఒక ఎజెండాగా ప్రేమ అన్నదాన్ని వాడుకొని ఆడపిల్లల్ని భ్రష్టం చేసి కొన్ని సంస్థలు విధర్మీయులు ఉన్నారు అని నేను పర్సనల్గా చూసి గ్రహించారండి. సో దెన్ ఐ అండర్స్టూడ్, ఎస్ లవ్ని కూడా, అంటే లవ్ అంటే చాలా పవిత్రమైనది, అట్లాంటి దాన్ని కూడా ఒక జిహాద్ లాగా, అంటే ఒక విధర్మీయులు చాలా మతోన్మాదులు ఇలాగా ఆడపిల్లని భ్రష్టం చేయడానికి, ఒక ధర్మాన్ని భ్రష్టం చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తున్నారు. నేను పర్సనల్గా చూసిన కొన్ని సంఘటనలు ఖచ్చితంగా ఉన్నాయండి. అండ్ చూసిన వాళ్ళకే అర్థమవుతుంది కొన్ని థింగ్స్ ఎలా ఉంటాయంటే, మీడియాలో పొలిటికల్ చేస్తున్నారు అనుకుంటున్నారు, కానీ ద పీపుల్ హ్యావ్ బీన్ ఫేసింగ్, ఎంతమంది ఫ్యామిలీస్ ఫేస్ చేస్తున్నారో ఒక్కసారి ఎవరైతే బిలీఫ్ లేదు అంటున్నారో ప్లీజ్ కమ్ టు అస్, మేము చూపించగలుగుతాం అట్లాంటి ఫ్యామిలీస్ దే హ్యావ్ బీన్ త్రూ. అట్లాంటి వాళ్ళకి మీకు చూపిస్తే మీకు అర్థమవుతుంది దట్ దీస్ థింగ్స్ హ్యావ్ బీన్ హ్యాపెనింగ్ అనేసి. ఖచ్చితంగా జరుగుతున్నాయండి. కేరళ స్టోరీ మూవీ చూసారా మీరు? చూశానండి. ఏమనిపించింది? అందులో చాలా కేసెస్ అది చూపిస్తారు, ఒక 4-5 అమ్మాయిల గ్రూప్ చూపిస్తారు, అండ్ వాళ్ళని ఎలా అయితే ఒక మైనార్టీకి సంబంధించిన అమ్మాయి అండ్ వాళ్ళ టీం ఏదైతే ఉంటుందో వాళ్ళు అంటే వాళ్ళ గ్రిప్లో తీసుకోవడానికి పడే కష్టాలు, దాని తర్వాత సక్సెస్ అవ్వడము, ఇక్కడ నుంచి ISISకి రిక్రూట్మెంట్ కోసం తీసుకెళ్లడము, అక్కడ సెక్స్ స్లేవ్స్ లాగా అమ్మాయిల్ని చూసుకోవడము, ఇదంతా మీకు నిజం అనిపించిందా? ఖచ్చితంగా, అంటే నేను చూశాను కాబట్టి నాకు నిజం అనిపించిందండి. అది చూసంగానే నాకు ఎక్కువ ఆశ్చర్యం ఎందుకు అనిపించలేదు అంటే, నేను నా లైఫ్లోనే, అంటే నేను టీనేజర్గా ఉన్నప్పుడు మా కాలనీలో కొన్ని ఇన్సిడెంట్ జరగడం నేను పర్సనల్గా చూశాను. ఆ అమ్మాయిలు ఎట్లాగా బయటికి తీసుకొచ్చారు, వాళ్ళ ఫ్యామిలీస్ అవి ఫేస్ చేయడము, ఇంకా ఇంటర్నల్ థింగ్స్ అయితే చాలా ఉంటాయి, మనం చెప్పలేము. వాళ్ళు ధైర్యంగా చూపించారు కాబట్టి జనాలకు తెలిసాయి అవి. సో ఇట్ ఈస్ నాట్ అంటే పొలిటికల్ వర్డ్ని కూడా చాలా తప్పుడుగా చేసేసారు కాబట్టి పొలిటికల్ ఎజెండా ఉండాలి, ఎస్, అండ్ పొలిటికల్గా చూపించాలి అని ఖచ్చితంగా చెప్తున్నాను. అవి నిజంగా జరుగుతున్నాయి. మన ప్రజల్లో అవి అవగాహన ఉంటేనే కదా మనం మన ఆడపిల్లల్ని ప్రొటెక్ట్ చేయగలుగుతాం. కాబట్టి అది పొలిటికల్గానే ఖచ్చితంగా చేశారు. అండ్ పొలిటికల్ అనేది ఇట్స్ రాంగ్ వర్డ్ యూజ్డ్, మీరు అట్లా తప్పుగా అర్థం చేసుకున్నారు కాబట్టి అర్థం కావట్లేదు. బట్ పొలిటికల్ అంటే ఏంటిది? రాజనీతి, అంటే ఒక రాజ్యాన్ని నడిపే నీతిని మనం పాలిటిక్స్ అంటున్నాము. సో ఆ పొలిటికల్ వేలో ఒక బీజేపీ అన్న సంస్థ ఎప్పుడైతే ఉందో అవి నిజాలు బయటికి తీసుకొస్తున్నాయి. సో అవి నిజమే, అవి జరిగిన వాళ్ళకి అర్థమవుతాయి. ట్రూత్ అంటే చాలా మంది దీన్ని ఇప్పటికీ నమ్మట్లేదు. అంటే నేను సినిమా గురించి ఇక్కడ మాట్లాడలేదు, బట్ కావాలని ఇలా టార్గెట్ చేస్తున్నారు అనే, ఇలాంటి సినిమాల్ని తీసుకొస్తున్నారు అండ్ మైనార్టీస్ని చాలా తప్పుగా చూపిస్తున్నారు అనేసి అయితే చాలా మంది అంటున్నారు దీనిపైన. నేను ఒక మాట మీకు చెప్తానండి. ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు ప్రతిదాన్ని పొలిటికల్ హిందూ కాంగ్రెస్ ఇలా చేసేస్తున్నారు. నేను శాస్త్రాల పరంగా మీకు చెప్తాను. అంటే కృష్ణుడు ఉన్నప్పుడు, అంటే ద్వాపర యుగంలో, ఇప్పటికన్నా 5000 years అబోవ్ ముందు జరిగింది ఏంటిది అంటే, ఇప్పుడు మనం దీపావళి పండుగ చేసుకున్నాము, నరకాసురుడు. సో చాలా మందికి తెలీదు నరక చతుర్దశి ఎందుకు చేసుకున్నాము అంటే, దట్ ఈస్ విన్ ఆఫ్ గుడ్ ఓవర్ ఈవిల్ అనమాట. అసలు ఆ రోజు ఏం జరిగింది అని మీకు చెప్తాను. అంటే ఇప్పటిలాగే అనమాట, ఎంతో మంది అమ్మాయిలను ఒక రౌడీ, మనం చెప్పాలి అంటే మిస్టర్ నరక అన్నవాడు ఒక చాలా మంది ఇళ్లలో నుంచి ఆడవాళ్ళని తీసుకెళ్లడము, అక్కడ బంధించడం అనేది జరిగింది. ఎలా బంధించాడు అంటే ఇట్స్ వెరీ క్లియర్ కట్, అంటే చాలా డీటెయిల్గా ఇచ్చారు. ఆ ప్రాంతం ఎలాగా ఉంది అంటే చుట్టుపక్కల కూడా అన్ని కొండలు ఉన్నాయి. ఆ కొండల్లో ఆడపిల్లని ఒక రాజ్యంలోకి బంధించాడు. ఆ రాజ్యంలోకి
కింద నుంచి ఎవరు రాకూడదని చుట్టూగా కొండలు ఉన్నాయి, పైనుంచి ఎవరు రాకూడదు అనేసి ఇప్పుడు చాలా మంది యూత్ ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. నో, ద టెక్నాలజీ అండ్ సైన్స్ ఇస్ దేర్ సిన్స్ ద బిగినింగ్ ఆఫ్ సనాతన్. అప్పుడు ఎలా ఉంది అంటే పైన ఎలాంటి ఒక ఎలక్ట్రికల్ థింగ్ చేశారు అంటే పైనుంచి లోపలికి ఎవరు వెళ్ళలేరు, ఆకాశ మార్గం నుంచి లోపలికి ఎవరిని వెళ్ళనివ్వకుండా. అంటే ఇప్పుడు ఇజ్రాయెల్లో ఐరన్ డోమ్ ఉన్నట్టు. ఎస్, మొత్తం మాయాజాలం అంటే ఎలక్ట్రికల్ జాలం లాగా చేసి అండ్ ద ప్రొటెక్టర్ వాస్ మిస్టర్. ఎందులో ఉంది? శ్రీమద్ భాగవతంలో వస్తుంది. శ్రీమద్ భాగవతంలో ఉందా? శ్రీమద్ భాగవతం. బికాస్ ఇజ్రాయెల్లో ఐరన్ డోమ్ అన్నది ఒకటి ఉంటది, దానివల్ల కాపాడుకుంటున్నారు ఆ దేశాన్ని అనేసి మనం చూస్తున్నాము అండ్ వింటున్నాము. అండ్ వాటిని విజువల్ రూపంలో కూడా ఐరన్ డోమ్ ఎలా వర్కౌట్ అవుతుంది ఇదంతా మనం చూస్తున్నాము. బట్ మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే అంటే ఇప్పుడు ఏదైతే టెక్నాలజీ ఉందో సో ఇంతకు ముందు కూడా అలాంటి టెక్నాలజీని యూజ్ చేశారు అని మీరు చెప్తున్నారు. దిస్ ఈజ్ దేర్ 5000 years బ్యాక్ రాసిన శ్రీమద్ భాగవతంలో మనకు దశమ స్కందంలో వస్తుందండి. హౌ నరకాసుర నుంచి ఆ లెటర్స్, అమ్మాయిలు లెటర్ రాస్తారన్నమాట. ఎవరికి రాస్తున్నారు అంటే ఇప్పుడు మన లౌకికంగా మనం చూసుకోవాలి అంటే ఒక మినిస్టర్, మిస్టర్ కృష్ణ, ఓకే, ద్వారకాలో ఈజ్ అ వెరీ పవర్ఫుల్ పర్సన్, వెరీ ఇన్ఫ్లుయెన్షియల్. కాబట్టి కృష్ణకి లెటర్ రాశారు దట్ కృష్ణ ప్లీజ్ ప్రొటెక్ట్ అస్, మేమందరం ఇట్లా బందీ అయి ఉన్నాము. సో అప్పుడు తెలుసుకున్నారన్నమాట, ఒక మనం ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే పొలిటికల్ వాళ్ళు ఆ ఏరియా ఎలాగా ఉంటుంది, జియోగ్రఫికల్ ఏరియా ఎలా ఉంది, ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఎంత సేనా ఉంది, ఇవన్నీ డీటెయిల్గా చాలా ఇచ్చారన్నమాట. సో చుట్టూ కూడా అన్ని కొండలు, పైనుంచి ఇలాగా ఎలక్ట్రిఫైడ్గా మొత్తం ఉంది. ద ప్రొటెక్టర్ వాజ్ మిస్టర్ ముర్, మన భాషలో చెప్పాలి అంటే. సో ఆయన ఎలా వెళ్ళాడు విత్ లేడీ ఎన్ఫోర్స్మెంట్, లేడీస్ కూడా తనతో ఉన్నారు. ఎవరు అంటే మిసెస్ సత్యభామ. సత్యభామని తీసుకొని కృష్ణుడు వెళ్ళి ఆ మురుడిని చంపినందుకే మురారి కృష్ణ అన్న పేరు వచ్చింది. మన లౌకిక భాషలో చెప్పాలి అంటే ఒక మెడల్ గెలిచినట్టు అనమాట. సో హీ కిల్డ్ హిమ్. సో కిల్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత నరకాసురుని చంపి 6100 అమ్మాయిల్ని రక్షించారు అన్నది మనకు అక్కడ కూడా వస్తుంది. సో మన పురాణాల్లో ఈ సంఘటన ఎందుకు చెప్పారు? బికాస్ మన ఋషులు త్రికాలజ్ఞులు, వాళ్ళకి తెలుసు ఇప్పుడు ఇలాగ జరిగినప్పుడు మనం పర్యాయం చూపిస్తే కలియుగంలో కూడా ఇలాంటివి జరగాలి. ఆడవాళ్ళు అంటే ఎప్పుడు కూడా వాళ్ళ లైఫ్ అనేది డేంజర్లో ఉంటుంది. మంచి వాళ్ళు రాక్షసులు, దేవతలు రాక్షసులు ఖచ్చితంగా ఉంటారు. సో ఇలాంటి రాక్షసుల నుంచి మన ఆడపిల్లల్ని కాపాడాలి అంటే ఇలాంటి క్షత్రియులు షుడ్ కమ్ ఇన్ టు యాక్షన్ అంతే మనకు శ్రీమద్ భాగవతం చెప్తుందండి. ఖచ్చితంగా మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు ఏదైతే చుట్టూ హిల్స్ అని చెప్తున్నారు, సో వాళ్ళ ఐఎస్ఐఎస్ ఏదైతే స్థావరాలు ఉంటాయో అవన్నీ కూడా చుట్టూ హిల్స్, దాని మధ్యలో బంకర్స్ వేసుకొని వాళ్ళు అక్కడ ఉండటము. అండ్ ఈ సినిమా చూసుకున్నా కూడా అందులో అంటే బయటకు వచ్చేసి కాల్ చేయడము ఇవన్నీ కొన్ని సిమిలారిటీస్ అయితే అనిపిస్తుంటాయి అనమాట. అండ్ ఏదైతే రాక్షసులు అన్నారో సో ఇప్పటి కలియుగ రాక్షసులు అన్న వాళ్ళు సో అప్పట్లాగా కొమ్ములు ఇవేం లేకుండా ఇప్పుడు వాళ్ళ చేతిలో వెపన్స్ తోని అండ్ ఇలా కలియుగ రాక్షసులు ఈ జిహాదీలు ఎవరైతే ఉంటారో వాళ్ళని అనుకోవచ్చు. ఖచ్చితంగా అంటే తప్పకుండా. సో దిస్ ఈజ్ మన అంటే పురాణాల్లో చెప్పారు. బట్ ప్రాబ్లం ఏంటిది అంటే ఎవరికి రామాయణ భాగవతాలు వినాలని లేదు. చాలా మంది పురాణాలు నేను ఎప్పుడు చెప్తుంటాను, ప్రతి వీడియోలో చెప్తాను నేను, ఏంటిది అంటే అందరూ పురాణాలు అంటే దీపం ఎన్ని పెట్టాలి, పూలెన్ని పెట్టాలి, ఎంత ప్రదక్షిణ చేయాలి, ఎంత డొనేషన్ ఇవ్వాలి, దీని గురించి చెప్పారేమో అనుకుంటున్నారు. ఇప్పటికీ కొన్ని భక్తి ఛానల్స్ ఇలానే రన్ అవుతున్నాయి అనమాట. భక్తి ఛానల్స్ లో దీపం ఎలా పెట్టాలి, అగరబత్తులు ఏవి యూజ్ చేస్తే మంచివి, పూలు ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఇవి చెప్తున్నారు. కానీ నిజంగా మీలాగా చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే నిజంగా ఒక మన సనాతన ధర్మం ఏం చెప్తుంది, సో మన సంస్కారాన్ని ఎలా కాపాడుకోవాలి, మన సంస్కృతిని ఎలా మనము నడవాలి అన్నది ఇవన్నీ ఎవరు చెప్పట్లేదు. భక్తి ఛానల్స్ వచ్చేసి ఇప్పటి జమానాలో కేవలం మధ్యలో వచ్చే యాడ్స్ కోసము లేకపోతే కొన్ని దీపోత్సవాలు చేసుకోవడం కోసము దాన్ని క్యాష్ చేసుకోవడం కోసం మాత్రమే కనిపిస్తుంది. అంతే అండి, ఖచ్చితంగా. బట్ ఇవి నేను అందుకోసమే అంటాను, ఒక్కసారి నాకు కొంచెం మీరు అవకాశం ఇస్తే అంటే ఇలా చేసేవాళ్ళు ఎంతో గురువులు ఉన్నారు. కానీ ఇప్పుడు నేను సౌత్ ఇండియాలో నాకు ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే అక్క మీరు ఇవన్నీ ఎందుకు చెప్తారు, మీరు ఇలాగా అంటే బ్రహ్మ మాయ ఇవన్నీ చెప్పండి అంటారు. ఎలా చెప్తారు అంటే అసలు అవన్నీ జరగట్లేదు, అది మాయ అంటారు. సో హౌ కెన్ యూత్ రిలేట్ టు ఇట్? బ్రహ్మ మాయ పరమాత్మ చెప్పాలి అంటే ఒక లెవెల్లో ఉన్న ఆడియన్స్ మనకు కావాలి. ఏంటిదంటే దేహాతీతం, ఒంటికి మంట పెట్టినా కూడా ఎవరికైతే అర్థం కావట్లేదో అలాంటి అవస్థలో ఉన్న వాళ్ళ ఫిలాసఫీ చెప్తాం. కానీ నార్మల్ పీపుల్ అసలు బతకాలి ఎలాగా, ఎలా మనం పోరాడాలి, డిప్రెషన్, యాంగ్జైటీ ఇట్లాంటి ఉన్న యుగంలో యూత్కి ఏం చెప్పాలి అంటే వాట్ కెన్ వి లెర్న్ ఫ్రమ్ కృష్ణ అండ్ రామ ఈవెన్ టుడే. శాస్త్రాస్ ఇప్పటికీ కూడా మన జీవితంలో సక్సెస్ఫుల్ ఎలా అవ్వాలి, తప్పుడు మనుషులతో మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, మన ఫ్యామిలీని, మనల్ని, మన వాల్యూస్ని, మన టెంపుల్స్ని, మన దేశాన్ని అన్నీ ఈ దృష్టికోణంతో చెప్పాలని మా గురుగారు మాకు చెప్పారండి. సో అలాగే మన శాస్త్రాలు ఉన్నాయి, అలాగే చెప్పి నేను ప్రయత్నం చేస్తుంటాను. సో ఇందాక మీరు మాట్లాడుతూ కొన్ని కేసెస్ నేను చూసాను అని చెప్పారు. అంటే మీ కాలనీలో జరిగిన కొన్ని కేసెస్ కావచ్చు, లేకపోతే బయట
పేపర్స్ చూసినా లేకపోతే సోషల్ మీడియా మన చేతిలో ఇప్పుడు మొబైల్ తీసుకున్నా కూడా మొబైల్లో రోజుకి 2-3 కేసులు అలాంటివి వస్తాయి. ఎక్కడో యూపీలో జరిగిందనేసో, లేకపోతే రాజస్థాన్లో జరిగిందనేసో, లేకపోతే మన హైదరాబాద్లోనూ ఇలాంటి కేసెస్ వస్తుంటాయి. సో మీకు గుర్తున్న ఒక 2-3 కేసెస్ మాతోని షేర్ చేసుకుంటారా? నేను దగ్గరున్న కేసు ఏంటిదంటే, ఒక అమ్మాయి నాకు చిన్నప్పటి నుంచి బాగా పరిచయం అండి. ఆ అమ్మాయి సడన్గా ఒకరిని ప్రేమించింది అని తెలిసిందన్నమాట. సో మామూలుగా బయట నుంచి చూస్తే ఎలా ఉంటుందంటే, అమ్మాయి ప్రేమించింది, వెళ్ళిపోయింది, పారిపోయింది అనుకుంటారు. బట్ ఇంటర్నల్లీ మాకు చిన్నప్పటి నుంచి సంస్కారం ఉండడము, అండ్ వి బిలీవ్ ఇన్ సైన్స్. అంటే ఏంటిది? కాజ్ అండ్ ఎఫెక్ట్. సైన్స్ ఈజ్ ఆల్ అబౌట్ ఎనర్జీ. దట్ ఈస్ వాట్ ఈస్ దేర్ ఇన్ సనాతన ధర్మం అనమాట. సో బ్లాక్ మ్యాజిక్ అన్నది ఉంటుందని చాలా మందికి తెలియదండి, నమ్మరు. వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇంత ఎడ్యుకేటెడ్ పీపుల్ మీరు భ్రష్టుల్ని చేస్తున్నారు, అసలు తప్పుడు మార్గాల్లో తీసుకెళ్తున్నారు అంటారు. అలాంటి వాళ్ళకు నేను ఒకటే ఆన్సర్ ఏమిస్తున్నానంటే, ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఒక తరానికి ఫారెన్ కంట్రీలో అంటే సో కాల్డ్ వైట్స్ వాళ్ళు ఏమైనా చేస్తున్నారు అంటే ఒక ఆదర్శం అనమాట. ఋషిమునులు భారతదేశాలు చేస్తున్నారు అంటే వీళ్ళు వెనుకబడిన వాళ్ళు. సో మై క్వశ్చన్ ఈజ్, వై ఆర్ దేర్ సో మెనీ యూనివర్సిటీస్ అండ్ పీపుల్ రీసెర్చింగ్ ఆన్ బ్లాక్ మ్యాజిక్, గోస్ట్, హాంటింగ్ ఇవన్నీ విదేశాల్లో ఎందుకున్నాయి? బికాస్ దీస్ థింగ్స్ ఎగ్జిస్ట్ అండి. ఎనర్జీ అనేది పాజిటివ్, నెగిటివ్ ఎనర్జీ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సోల్ కెనాట్ బి డిస్ట్రాయిడ్, అది అందరికీ తెలుసు. ఆ ఒక సోల్లో తప్పుడు భావన ఉంది అంటే చనిపోయిన తర్వాత ఆ సోల్ని ఒక శక్తిలోకి తీసుకొని తప్పుడు పనులు చేయించడము, దిస్ ఆల్ కమ్స్ ఇన్ ఎనర్జీ అనమాట. యూజింగ్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ టు స్ప్రెడ్ నెగిటివిటీ, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్లాక్ మ్యాజిక్. యాక్చువల్ చాలా మందికి తెలియదు, ఎనర్జీ కనిపించదు. సి అండి, ఇప్పుడు లైట్ ఈస్ వర్కింగ్, అక్కడ ఉన్న ఎనర్జీ మీకు కనిపిస్తుందా వైర్లో? దిస్ ఇస్ వర్కింగ్ కదా. కెన్ యూ సీ ద ఎనర్జీ ఇన్ దిస్ వైర్? యూ కెన్ నాట్ సీ. బట్ కెన్ ఐ సే దట్ దెర్ ఈస్ నో ఎనర్జీ? ఎనర్జీ ఉంది. అలాగే గాలిలో కూడా పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎనర్జీ ఉంది. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే, మీరు అన్నారు అక్క మిమ్మల్ని చూడంగానే పాజిటివ్గా అనిపిస్తుంది. వాట్ ఈస్ దేర్ ఇన్ అస్? వాట్ ఈస్ దేర్ ఇన్ గురూస్? దట్ ఈస్ ద సాధన వి డూ విచ్ క్రియేట్స్ ఒక ఎనర్జీ, ఆరా ఒకటి క్రియేట్ అవుతుంది. అది కనిపిస్తుందా? కనిపించదు. బట్ దెర్ ఈస్ పాజిటివిటీ. సిమిలర్లీ దెర్ ఈస్ నెగిటివిటీ కూడా సమాజంలో ఉంది. దాని గురించి నేను ఫస్ట్ మీరు తెలుసుకోండి, దట్ దీస్ థింగ్స్ ఆర్ దేర్. అమ్మాయికి తెలియదు, తెలిసి తెలియకుండా ఫ్రెండ్స్ రూపంలో వచ్చి తినిపించడము, అక్కడి నుంచి తన బుద్ధి అన్నది మారడము. సో ఎనర్జీ అనమాట, కంట్రోలింగ్ ద సోల్. అలాగా మారి అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత మాకు దగ్గర ఉన్న వాళ్ళు లక్కీగా కరెక్ట్ టైంలో అమ్మాయిని పట్టుకోవడము, మళ్ళీ తీసుకురావడము. తర్వాత ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైం అనమాట. పూజలు అవన్నీ చేసి అమ్మాయి మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ అమ్మాయికి మ్యారేజ్ చేశాము. బట్ క్లియర్ కట్గా ఆ ఫ్యామిలీ ఒక విధర్మీయులకు చెందింది అని మొత్తం చూసాం మేము. అంటే వాజ్ అ టీనేజర్. ఐ హావ్ సీన్ దిస్ ఇన్సిడెంట్. అంటే చాలా మంది పెద్దలు కూడా అంటుంటారు, నీకేమైనా మందు పెట్టిండా అనేసి. అంతే. సో ఇది అదే ఎవిడెన్సెస్ ఆర్ దేర్ అండి, మన పురాణాల్లో కూడా ఉన్నాయి. మీరు మూవీస్ చూస్తుంటారండి? చూస్తానండి. శైతాన్ అనేసి ఈ మధ్యలో ఒక మూవీ వచ్చింది, అజయ్ దేవ్ గారు. సో అందులో కూడా ఒక లడ్డూలో ఆర్ మాధవ్ అని ఎవరైతే హీరో అన్నాడో, సో అందులో విలన్ గా ఉంటాడు అనమాట. సో అందులో లడ్డూలో ఏదో కలిపేస్తాడు. కలిపేసిన తర్వాత ఆ అమ్మాయిని వశీకరణం చేసుకుంటాడు అనమాట. నిజంగా ఇలాంటివన్నీ ఉంటాయా? వశీకరణం చేసుకోవడం అంత ఈజీయా? దిస్ వర్క్స్. అందరి మీద పని చెయ్యదు, కానీ ఒక ఎనర్జీ చూడండి, ఒక ఎనర్జీ ఒక దగ్గర పని చేయాలి అంటే సర్టన్. ఇప్పుడు మనం స్టూడియోలో కూర్చున్నాం కదండి, ఇక్కడ ఎందుకు మనం రికార్డ్ చేస్తున్నాం? వై నాట్ అవుట్ సైడ్? ఇక్కడ ఒక ఆరా మనం క్రియేట్ చేస్తాం అనమాట. అది సౌండ్ రాకుండా ఇలాగ మనం చేస్తాం. సో ఒక మనిషి ఆరా ఎప్పుడైతే వీక్ అవుతుందో అలాంటి వాళ్ళ మీద వశీకరణ అనేది చేయడం చాలా ఈజీగా జరుగుతుంది. సో ఇప్పుడు చూస్తే చాలా మంది చాలా డిప్రెషన్లో ఉండడము, యాంగ్జైటీలోకి వెళ్ళిపోవడము, ఇట్లాంటి వాళ్ళ మీద ఈజీగా నెగిటివ్ ఎనర్జీ అటాక్ చేస్తుంది. బట్ వెన్ యూ ఆర్ హైలీ ఇన్ పాజిటివ్ మోడ్ అప్పుడు అటాక్ చేయదు. సో అది ఈజీగా అయితే కాదు, కానీ ఇవన్నీ ఉంటాయి. దట్ ఈస్ దేర్. ఐ పర్సనల్లీ మైసెల్ఫ్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ దిస్ థింగ్. అండ్ నేను వేరే వాళ్ళని కూడా చూశాను, నా మీద కూడా జరగడం నేను చూశాను. ఎందుకంటే దట్ ఈస్ ఆల్ ఎనర్జీ అండ్ ఇట్ ఈస్ సైన్స్. దాన్ని మీరు అది కనిపించదు కాబట్టి నేను లేదు అని అనలేం మనము, బికాస్ దట్ ఈస్ సైన్స్. చాలామంది ఇప్పుడు ఇంతకుముందు నేను ఎవరినైతే ఇంటర్వ్యూ చేసినానో, యాక్టివిస్టులు ఎవరైతే ఈ లవ్ జిహాద్ కేసెస్ పైన ఫైట్ చేస్తుంటారో, సో వాళ్ళ మాట ఈ అమ్మాయిలు ఎవరైతే ఉంటారో, హిందూ అమ్మాయిలని ఎవరినైతే ట్రాప్ చేస్తారో ఆ అమ్మాయిలు వీళ్ళ మాట వినారనమాట. సో వినకుండా, అంటే మీకెందుకు ఇదంతా, నేను ఒక ప్రేమలో ఉన్నాను, నా ప్రేమను మీరు మమ్మల్ని ఇద్దరిని విడి చేయడానికి ట్రై చేస్తున్నారు అన్నట్టు మాట్లాడుతుంటారు అనమాట. ఇలాంటి మైండ్ సెట్ రావడానికి మెయిన్ కారణం ఏముంటుంది? ఖచ్చితంగా అది ఓన్లీ కారణం ఏంటి? బికాస్ అప్పటి వరకు తన తల్లిదండ్రులతో కూడా మంచిగా ఉండి, అప్పటి వరకు మొక్కిన దేవుళ్ళని కూడా వీళ్ళు ఇంకా వితిన్ కొన్ని మంత్స్లో ఆ దేవుళ్ళని శైతాన్లు అనేస్తుంటారు. అమ్మా నాన్నల్ని కూడా, నేను కొన్ని కేసెస్ ఏవైతే నేను మాట్లాడాను, నేను ఇప్పుడు లవ్ జిహాద్ ఇవన్నీ సెగ్మెంట్స్ ఇప్పుడు మేము చేస్తున్నాము, బట్ ఎన్నో ఏళ్ల నుంచి మేము వీటిపైన ఫైట్ చేస్తున్నాము. వీటి గురించి మేము వెళ్ళి కొంతమంది తల్లిదండ్రులతో మాట్లాడుతూ వస్తున్నాం అన్నమాట. ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఈరోజు ఇది 5వ ఎపిసోడ్.
కేవలం 5వ ఎపిసోడ్. ఇలాంటి 100 ఎపిసోడ్లు మేము తీస్తాం. అన్ని కేసెస్ ఉన్నాయి మా దగ్గర. సో కొంతమంది తల్లిదండ్రులతో మాట్లాడితే వాళ్ళ బొట్టు ఏదైతే ఉంటుందో ఆ బొట్టు కూడా తీసేయాలి అనేసి అయితే వాళ్ళ కూతురు చెప్పుకొని వచ్చింది. ఎవరైతే ఆ విధర్మీయులు, ఎవరైతే ముస్లిమ్స్ ట్రాప్లో పడ్డారో సో వాళ్ళు అలా చెప్పడం జరిగిందన్నమాట. నిజంగా అంటే అప్పటి వరకు అంత కరెక్ట్గా కనిపించినా, పాజిటివ్గా కనిపించినా అమ్మా నాన్న రాక్షసుల్లాగా ఎందుకు కనిపిస్తారు అండ్ మన దేవుళ్ళు శైతాన్ లాగా ఎందుకు మారిపోతారు వీళ్ళకి? దానికి 2 థింగ్స్ ఉన్నాయండి. ఫస్ట్ థింగ్ ఈజ్ లెర్నింగ్. ఎప్పుడన్నా కూడా మాతృదేవోభవ అంటే మొదటి గురువు తల్లి అంటారనమాట. సో ఇప్పటి కాలంలో ఎట్లాగ అయిపోయిందంటే పేరెంట్స్కి ఒకరికొకరు టైం లేదు, పేరెంట్స్కి పిల్లల కోసం టైం లేదు. పిల్లలు పుట్టంగానే దాయా చేతుల్లో వెళ్ళిపోతున్నారు. పేరెంట్స్ కూడా పిల్లలకి అసలు టైం అనేది ఇవ్వట్లేదు. ఇప్పుడు మనం సంస్కారము ఏదైతే అంటారో, సంస్కారం అనగానే దిస్ ఈస్ ద రిలీజియస్ వర్డ్ అనుకుంటారు. బట్ దట్ ఈస్ నాట్ అ రిలీజియస్ వర్డ్. సంస్కారం ఈజ్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ బోర్న్ రా. మనం ఎలా పుట్టాము, మనకి ఎలా కూర్చోలో తెలియదు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే పుట్టంగానే పిల్లవాడు ఎక్కడంటే అక్కడ పాటీ చేసేస్తాడు. మనం వాళ్ళకి ఏం చెప్తాం, ఇక్కడ కూర్చోద్దు నాన్న, బాత్రూంలోకి వెళ్ళాలి, ఇదిగో ఇలా పోయాలి, చేతులు కడుక్కోవాలి. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ సంస్కార్. ఎలా మాట్లాడాలి, ఎలా నడవాలి, ఎలా ఇవన్నీ ఒక మనిషిగా ఎలా మారాలి అని గర్భంలో నుంచి ఎవరు తెలుసుకోరు కదండి. ఆ సంస్కారం ఎవరు ఇవ్వగలుగుతారు? బాగా తల్లి ఇవ్వగలుగుతుంది. బికాస్ షీ ఓన్లీ కెన్ బి పేషెంట్ అనమాట. పేషెన్స్గా ఒక తల్లి తండ్రులు ఎలాగ నేర్పిస్తారో అలాగ వేరే వాళ్ళు ఎలా నేర్పిస్తారండి? నేర్పించలేరు. సో ఆ ఫ్యామిలీ సిస్టమ్ అనేది బాగా డిస్టర్బ్ అయిపోయింది. ఎందుకంటే ఒకరికొకరు మనం టైం ఇచ్చుకోవట్లేదు. సెకండ్ థింగ్ ఏంటిది, స్కూల్స్లో పిల్లలు చాలా ఎక్కువ టైం కేటాయిస్తుంటారు. సో ఇప్పుడు దుర్దైవం ఏంటిది అంటే పిల్లల్లో ఏదో ఒక్కరు విధర్మీలు ఉన్నారు కాబట్టి మన సనాతన ధర్మ సంస్కారాలు ఇవ్వాలి అంటే కుదరదండి స్కూల్స్లో అంటారు. సో స్కూల్స్లో మోరల్ వాల్యూస్ లేవు, ఫ్యామిలీస్లో మోరల్ వాల్యూస్ లేవు. ఆ పిల్లలు ఏం చూశారు చిన్నప్పటి నుంచి అంటే మీడియాలో ఏం చూశారు, మూవీస్లో ఏం చూశారు, ప్యార్ కియాతో డర్నా క్యా, ఇవే చూశారు కదా. అంటే ఒక త్రయం మొత్తం నడిచింది, ఖాన్స్ త్రయం అనేసి. ఆ టైంలో ఏంటంటే కేవలం ఇప్పుడు ఖాన్ అని పేరు ఉంటేనే ఇంకా వాళ్ళ వైపు వెళ్ళిపోవడము. ఇప్పుడు చాలామంది ఇప్పుడు అజరుద్దీన్ని తీసుకున్నా, లేకపోతే సల్మాన్ ఖాన్ని తీసుకున్నా, షారూఖ్ ఖాన్ని తీసుకున్నా, లేకపోతే ఆమీర్ ఖాన్ని తీసుకున్నా, వీళ్ళందరూ హిందూ అమ్మాయిల్ని పెళ్లి చేసుకుని దాని తర్వాత విడిచిపెట్టేయడము ఇలాంటివన్నీ జరిగాయి. అండ్ హిందూ అమ్మాయిలు కూడా వాళ్ళ సైడ్ వెళ్ళిపోయారు. అండ్ కొంతమంది మొన్ననే ఒక హీరోయిన్ అనుకుంటా, చాహత్ ఖన్నా ఆర్ సింగ్ చాహత్ అనేసి ఒక హీరోయిన్, ఆమెకు జరిగిన లవ్ జిహాద్ కేసు గురించి బయట చెప్పుకొని వచ్చింది. అండ్ మిసెస్ యూనివర్స్కి సంబంధించిన రేస్లో ఉన్న ఒక అమ్మాయి కూడా తనకు సంబంధించిన ఒక వీడియో కూడా వచ్చిందనమాట. ఎలా తనని కన్వర్ట్ చేశారు, ఎలా తనని బీఫ్ తినిపించారు అనేసి ఇలాంటివన్నీ. సో ఇవన్నీ మూవీస్ నుంచి వచ్చారంటారా? 100% మూవీస్ నుంచే వచ్చాయి. ఎందుకంటే మనకు రూట్స్ స్ట్రాంగ్ లేవు, ఫ్యామిలీ నుంచి లేవు, స్కూల్ నుంచి లేవు. సో మనం ఇట్లా ఫ్రీగా ఉన్నాం. ఆ ఫ్రీగా ఉన్న వాళ్ళకి ఏది తినిపిస్తే అదే కదండి, మైండ్ ఏది చూస్తే అదే కదా. మనము ఇప్పుడు జీవితంలో ఒక హీరోయిన్ ఎలా చీర వేసుకుందో అలా చీర కట్టుకోవాలి, తన హెయిర్ స్టైల్ ఎలా ఉందో పెళ్లిలో నేను అలాగే రెడీ అవ్వాలన్న ట్రెండ్. ఇప్పుడు హీరో ఎలా ఉన్నాడు, నేను అలాగా ఉండాలన్న ట్రెండ్లో హీరోయిన్ ఇలా అబ్బాయిని ప్రేమించింది కాబట్టి నేను అలాగే ప్రేమించాలి, తను అమ్మ నాన్నని విరోధించింది కాబట్టి నేను ఇలాగే విరోధించాలి. సో ద ట్రెండ్ వాట్ ఎవర్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ ఆల్ ద టాలీవుడ్, మాలీవుడ్, వాట్ ఎవర్ ద వుడ్ మూవీస్, దట్ ఈస్ వాట్ ఈస్ పిల్లలు డూయింగ్. ఎందుకంటే వాళ్ళకి అది ఆదర్శం అనమాట. ఇప్పుడు హీరో లాగా ఉండాలి, హీరోయిన్ లాగా ఉండాలి, వాళ్ళు ఎలా చేస్తే అలా చేయాలి. వాళ్ళు డెస్టినీ వెడ్డింగ్ చేశారంటే అమ్మ నాన్న చచ్చిపోయినా పర్వాలేదు, మేము ఇదే చేయాలి. ఎందుకు అంటే మనకు హీరోలు అంటే కృష్ణుడు రాముడు కాదు. ఎందుకంటే అసలు అంటే చెప్పాను కదండి, రైట్ వేలో ప్రవచనాలు చెప్పబడలేదు మధ్యకాలంలో, వినేవాళ్ళు వినలేదు. ఇటువైపు సౌత్లోకి వస్తే మాత్రం నాకు ఏంటిది అంటే వినండి ప్రవచనం అంటే గంట సేపు చాలక్క అంటారు. అదే మేము నార్త్లో వెళ్తే 4 to 5 hours వింటారండి. అట్లీస్ట్ దట్ ఈస్ గుడ్ థింగ్ అనమాట. మొత్తం ఫ్యామిలీ అంతా వస్తారు, 5 hours వింటారు. ఇక్కడ సత్సంగం అంటే ఏంటిది, సతాం సంగ, గుడ్ కమ్యూనికేషన్. సో సింపుల్ థింగ్, సత్సంగ అంటే దాని రిలీజియస్ వర్డ్ కాదు, గుడ్ కమ్యూనికేషన్, గుడ్ థింగ్స్ టు హియర్, మంచి మాటలు వినాలి, మంచి మాటలు చెప్పాలి, మీకున్న క్వశ్చన్స్ మీరు అడగాలి అంటే సత్సంగాలు జరగాలి. అక్కడ యూత్కి ఎక్కడ వస్తున్నారు? ఎందుకంటే పేరెంట్స్కి ఏంటిది అంటే యూత్ వీళ్ళు విన్నారు అంటే మా పిల్లలు సన్యాసులు అయిపోతారు, సో సన్యాసి అవ్వకూడదు, వాళ్ళు పెళ్లి చేసుకోవాలి. ఎందుకు వాళ్ళకి అర్థం కాకపోయినా పర్వాలేదు, సత్సంగం అనేది ఓల్డ్ ఏజ్ లో చేసుకుంటారు. ఇప్పుడు ఎందుకు మా పిల్లలు రాంగ్ పర్సెప్షన్ కావచ్చు, ఖచ్చితంగా రాంగ్ పర్సెప్షన్. ఎందుకంటే సత్సంగం వినడం అన్నది ఇంకా మొత్తం ప్రపంచాన్ని త్యాగం చేసేసి వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు బైరాయిలాగా అనేసి అనుకోవడం కూడా తప్పే. ఇప్పుడు మాకు చిన్నప్పటి నుంచి మాకు శిశు మందిరాలు నేర్పించారు కాబట్టి దైవభక్తి, దేశభక్తి అండ్ పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి అన్నది మాకు తెలిసింది. అలాంటి స్కూల్స్ ఇప్పుడు లేవు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి, మీ పిల్లలు సత్సంగం విన్న తర్వాత సన్యాసులు అవుతారా, సక్సెస్ఫుల్ అవుతారా అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ భగవద్గీత. ఫ్యామిలీలో గొడవలు,
కౌరవాస్ పాండవాస్ వాళ్ళందరూ కౌరవాస్ యాక్చువల్లీ. పాండవ పుత్రులు బాబాయ్కి పుత్రులు, వీళ్ళు గొడవ జరుగుతుందన్నమాట. సో వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళ ప్రాపర్టీ తీసేసుకున్నారు, వాళ్ళ వైఫ్ని, అంటే మన భాషలో చెప్పాలంటే వైఫ్ని ఇన్సల్ట్ చేశారు, వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళకి ఇవ్వలేదు, వాళ్ళ పదవిని తీసేసుకున్నారు. సో దేవర్ కంప్లీట్లీ డిప్రెషన్ అనమాట. సో ఏం చేయాలి ఏంటిది అర్థం కావట్లేదు. అప్పుడు కృష్ణ కేమ్ ఇంటూ రోల్, సత్సంగం చేశాడు, మంచి మాట చెప్పాడు. మనం భగవద్గీత అంటే సత్సంగం లాగా వింటాం కదా, ఆ సత్సంగం విన్న తర్వాత లెట్స్ సీ ద రిజల్ట్. ఇప్పుడు నేను భగవద్గీత మాట్లాడు, లెట్స్ సీ ద రిజల్ట్. ఏం జరిగింది? భగవద్గీత పూర్తిగా విన్న తర్వాత అర్జునుడు సన్యాసిగా అయిపోయాడా అన్ని వదిలేసి? లేదు, అంటే యుద్ధం జయించి రాజ్యాన్ని స్థాపించి తన తరతరాలుగా తన రాజ్యం నడిచిందా? ఆస్క్ యువర్ సెల్ఫ్ దిస్ థింగ్. సో వెన్ హీ సక్సెస్ఫుల్ ఆఫ్టర్ హియరింగ్ భగవద్గీత, దట్ ఈస్ వీ హ్యావ్ బిన్ టెల్లింగ్ అనమాట. భగవద్గీత వింటే మీ నిజ జీవితంలో ఉన్న ప్రాబ్లమ్స్ని హౌ టు డీల్, మెంటల్, ఫిజికల్, సోషల్, ఇట్లాంటి దానికి మీకు సొల్యూషన్స్ భగవద్గీతలో ఉన్నాయని చెప్తున్నాం. కానీ అది విన్న తర్వాత పిల్లలు సన్యాసులు అవ్వరండి. సన్యాసి అయినా తప్పులేదు, కానీ సన్యాసి చేసేది మనం కాదు. సన్యాసి తీసుకోవడం కూడా ఆఫ్టర్ 50 years అనే మన సనాతన ధర్మం చెప్తుంది. కొంతమంది అవుతుంటారు, సరే వి నీడ్ సన్యాసిస్, బ్రహ్మచారీస్, బట్ పిల్లలు మాత్రం ఖచ్చితంగా వింటే ఐ ఛాలెంజ్ ఆన్ స్క్రీన్ దట్ పిల్లలు ఎవరైతే వింటారో, ఎవరైనా విన్నా కూడా వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏది చేసి, ఇప్పుడు మీడియాలో ఉన్నా కూడా అలాంటి ప్రవచనకర్తలు, స్టూడెంట్స్, మ్యారీడ్ పీపుల్, ఎనీవన్ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వెన్ యూ అండర్స్టాండ్ భగవద్గీత అండ్ రైట్ వే ఫ్రమ్ రైట్ గురు, అథెంటిక్ గురు, అప్పుడు మీరు మీ జీవితంలో సక్సెస్ఫుల్ అవుతారని నేను ఛాలెంజింగ్గా చెప్తున్నాను. చాలామంది మీ వీడియోస్ చూస్తుంటారు ఇప్పుడు కూడా. సో అలాంటి వాళ్ళకి, ఇప్పుడు లవ్ జిహాద్ బారిన పడ్డ వాళ్ళు చాలామంది మనల్ని ఫాలో అవుతున్నారు, వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి వాళ్ళ కూతుర్ని కాపాడుకోవాలి అంటే మీరేం చెప్తారు? అండ్ ఒక అమ్మాయి పుట్టినప్పటి నుంచి ఎలా ఉండాలి అకార్డింగ్ టు సనాతన ధర్మ అసలు ఏం చెప్తుంది? ఇప్పుడు మిమ్మల్ని చూస్తే ఎవరో వచ్చారు, సెలబ్రిటీలాగా కనిపిస్తున్నారు అనేసి ఇప్పుడు మన ఏజ్లో, సేమ్ ఏజ్లో ఉన్నాం కాబట్టి ఒక ఫ్రీగా మాట్లాడాలనేసి కూడా నాకు అనిపించట్లేదు. ఒక తల్లిలాగా మాట్లాడాలనేసి అనిపిస్తుంది. ఎందుకంటే మీ బొట్టు, మీ కట్టుబాట్లు ఇవన్నీ చూస్తే ఇలా గౌరవం వచ్చేలాగా నిజంగా అమ్మాయిలు అసలు ఎలా ఉండాలి? ఖచ్చితంగా అంటే మన భారతీయ సనాతన సంస్కృతి ఏంటంటే, నేను ఇంత చిన్న పిల్లని కానీ నాకు పెద్దవాళ్ళు కూడా అమ్మ అని పిలుస్తుంటారు. దట్ ఈస్ ద రిచ్ కల్చర్ అండ్ ట్రెడిషన్ ఆఫ్ అవర్ భారతదేశ. దట్ మనం చిన్నప్పటి నుంచి, మరి చూడండి మీ పాప కూడా ఉండొచ్చు, మీరు ఎత్తుకుంటే మనం ఏమంటాం పిల్లల్ని? నా తల్లి కదా అంటాం. చిన్న పాప తల్లి ఎలా అవుతుంది అని కొంతమంది ఎడ్యుకేటెడ్ ఫూల్స్ మాట్లాడొచ్చు. మనం చిన్న పిల్లల్ని తీసుకున్నప్పుడు తల్లి అంటాము. ప్రతి స్త్రీలో మాతృభావం ఉండే మన సంస్కారము మన భారతీయ దేశం అనమాట. సో ఈ సంస్కారము నేను ఒకటే చెప్తాను అందరికీ, ఏంటిదంటే చిన్నప్పటి నుంచి రూట్స్ స్ట్రాంగ్ చేయండి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. రెస్పెక్ట్ యువర్ కల్చర్, రెస్పెక్ట్ అవర్ ట్రెడిషన్. మన చీరలో ఇప్పుడు చూడండి, చీర కట్టుకున్నాము అంటే చీర కట్టుకోవడం కూడా ఇప్పుడు చెప్పాలంటే బాలీవుడ్ వాళ్ళు చీర కట్టుకునేది ఎక్స్పోజింగ్ కోసమే కట్టుకుంటారు. సో ఎనీ డ్రెస్సింగ్ అండి, ఎనీ డ్రెస్సింగ్ వాట్ వి వేర్, ఇఫ్ యు ఆర్ నాట్ ఎక్స్పోజింగ్ యువర్ బాడీ, నాట్ ఎక్స్పోజింగ్ యువర్ షేప్స్, యూ అండర్స్టాండ్ బెటర్. నాట్ ఎక్స్పోజింగ్ యువర్ బాడీ, నాట్ ఎక్స్పోజింగ్ యువర్ షేప్స్, ఎనీ డ్రెస్ వేసుకున్నా కూడా మంచిది. సో ఇలాగా ఉండాలని మన భారతీయ సాంప్రదాయం చెప్పింది. సో దీనికోసం ఏం చేయాలి? చిన్న పిల్లలకి చిన్నప్పటి నుంచి వాల్యూస్ అనేవి తల్లిదండ్రులు నేర్పించాలి. మన దగ్గర ఏంటిది? సత్యం వద, ధర్మం చర, మాతృదేవో భవ, పితృదేవో భవ అన్న దగ్గర నుంచి మన సంస్కారం అనేది ప్రారంభమవుతుంది. దట్స్ వై 16 సంస్కారాలు అనమాట. అంటే పుట్టినప్పటి నుంచి గర్భాధాన సంస్కారం నుంచి చనిపోయేదాకా కూడా సంస్కారాలు. అంటే ఒక మనిషి ఎప్పుడైనా తప్పు చేయొచ్చు, తప్పు చేయడం తప్పు కాదండి, ఎందుకంటే అందరం తప్పు చేస్తుంటాం. తప్పు చేసిన తర్వాత ఎలా సరిదిద్దుకోవాలి, ఒక సమాజంలో మంచి మనిషిగా మనం ఎలా అవ్వాలి, ఒక సమాజంలో మనం ఎలాగ హెల్ప్ఫుల్ అవ్వాలి, ఆర్థికంగా, సోషల్లీ, మెంటల్లీ, మన ఎడ్యుకేషన్ని, మీకున్న జ్ఞానాన్ని, మీ ఏ ఫీల్డ్లో ఉన్నారో దాన్ని సమాజానికి ఎలా ఉపయోగపరచాలి అన్నది మన సనాతన ధర్మం ఎప్పుడు కూడా నేర్పిస్తుంది అనమాట. ఇప్పుడు కొంతమంది విగ్రహారాధన ఎందుకు చేస్తారు అంటారు. చిన్నప్పటి నుంచి మన పిల్లలకి విగ్రహారాధన చేయించామనుకోండి, ఏం మెసేజ్ పోతుంది తెలుసా? నువ్వు ఈ రాయిలో గనక శివుడిని చూడగలుగుతావో, అమ్మవారిని చూసి పూజించగలుగుతావో, దెన్ హౌ కెన్ యూ ఇన్సల్ట్ ఎనీ పర్సన్? ఒక మనిషిని నువ్వు ఎలా ఇన్సల్ట్ చేయలేవు. రాయిలో కూడా మనం ఎలా పరమాత్మను చూస్తామో అలాగా ప్రతి మనిషిలో కూడా భగవంతుడిని చూడాలి, ప్రతి మనిషిని ప్రేమించాలి. అక్కడ నువ్వు ఎలా నమస్కారం చేస్తున్నా ప్రతి మనిషి కూడా రామ్ రామ్ జయ రాధే అంటాం కదా, రాధే రాధే అంటాం. ఈ సంస్కారం మనకు చిన్నప్పటి నుంచి వస్తుంది. ఏకంగా పెద్దగా అయిన తర్వాత నువ్వు చెయ్యి అంటే నేను ఎందుకు చేయాలి, నేను చెయ్యరు, నేను స్కూల్లో నేర్చుకోలేదు అంటారు. సో ఫ్యామిలీతో స్పెండ్ చేయడము, ఫ్యామిలీ వాల్యూస్ చిన్నప్పటి నుంచి స్ట్రాంగ్ చేయడము అన్నది ఒక మార్గం అండి. సో పేరెంట్స్
ఖచ్చితంగా ఎక్కువసేపు పిల్లలతో స్పెండ్ చేయాలి, వాళ్ళు మాట్లాడాలి. సెకండ్ థింగ్, మీరు ఇంకో మాట ఏమన్నారంటే ఆడపిల్లలు ఎలా ఉండాలి. సో ఇది ఒక తప్పు అందరం చేస్తున్నామండి. సో సారీ ఫర్ కరెక్షన్. కానీ ఈ మాట ఏముంటుందంటే ఆడపిల్లలకి నేర్పించండి అంటారు. మన సనాతన ధర్మంలో సంస్కారం అనేది ఆడపిల్లలకి ఉంది, మగపిల్లలకి ఉంది. 16 సంస్కారాస్ లింగ భేదాలతో లేదు, ఆడవాళ్ళ మగవాళ్ళ అన్నది లేదు. ఆడపిల్లలకి ఎలాగా కట్టుబొట్టు ఉండాలని నేర్పించారో అబ్బాయిలకి కూడా కట్టుబొట్టు ఉంది. ఒక పరపురుషుడిని నువ్వు చూడకూడదు ఎలా ఆడపిల్లలకి నేర్పిస్తారో, పరస్త్రీ మాతా సమాన్ అంటే మాతృవత్ పరదారేషు పరద్రవ్యేషు లోష్టవత్ ఆత్మవత్ సర్వభూతేషు పండితా సమదర్శన. ఇప్పుడు పండిత్ అంటే నాట్ రియలీ నాలెడ్జబుల్ పర్సన్. నువ్వు సృష్టిలో ప్రతి మందిని ఎలా ట్రీట్ చేస్తున్నావు, ఒక పరిస్థితిని చూసిన తర్వాత నీకు మాతృభావం వస్తుందా లేదా. సో ఇలాగా మోరల్ వాల్యూస్ నేర్పించి ఒక మనిషిని మనిషిగా ట్రీట్ చేసేవాడి పండితుడు అని చెప్తున్న మన వెరీ మోడర్న్, ఆల్వేస్ మోడర్న్ అండ్ వెరీ వెరీ వైజ్ ఉన్న మన సనాతన ధర్మం చెప్తుందండి. కానీ ఇవి చిన్నప్పటి నుంచి మనం నేర్చుకోవట్లేదు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. సో సంస్కారం అనేది అబ్బాయిలకి ఇవ్వండి, అమ్మాయిలకి కూడా ఇవ్వండి. ఇక్కడ ఒక పాయింట్ నేను చెప్తానండి. ఇప్పుడు లవ్ జిహాద్ అన్నది జరుగుతుంది కదా, దాంట్లో ఏం జరుగుతుంది ఒక పాట చెప్తాను నేను. అమ్మాయిల్ని తీసుకెళ్తున్నారు, మ్యారేజ్ చేస్తున్నారు, వాళ్ళు కన్వర్జెస్ చేస్తున్నారు అన్నది ఒక స్మాల్ పార్ట్ అనమాట. దాని తర్వాత ఏం జరుగుతుంది, దాని తర్వాత అలాంటి అమ్మాయిల్ని అమ్మేస్తున్నారు. ఒక్కొక్క అమ్మాయిల నుంచి 30 పిల్లలు కనడం, 10 పిల్లలు కనడం, 6 పిల్లలు, ఇంకా వాళ్ళకి మిషన్ అనమాట. అయిపోయిన తర్వాత మన భార్య అని చూడకుండా అమ్మాయిలు అమ్మేస్తున్నారు. అమ్మిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి? ఒక అబ్బాయి దగ్గరికి వెళ్తారా, అమ్మాయి దగ్గరికి వెళ్తున్నారా? ఖచ్చితంగా మీ ఒక లౌకిక భాషలో చెప్పాలి అంటే వెన్ దెర్ ఈస్ డిమాండ్ దెర్ ఈస్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రోడక్ట్ అనమాట. డిమాండ్ పురుషుల నుంచి ఎందుకు పెరుగుతుంది? చిన్నప్పటి నుంచి మనం కనుక అబ్బాయిలకు నేర్పించామనుకోండి, ఒక ఆడపిల్ల ఎలాంటి డ్రెస్సింగ్ వేసుకున్నా కావాల్సింది ఫుల్ డ్రెస్ వేసుకున్నా వేసుకోకున్నా అనుకోకుండా పడిపోయింది అనుకోండి, ఒక డ్రెస్సింగ్ పడిపోయింది, అప్పుడు ఏం చేస్తారు? నువ్వు కింద చూడు అన్న సంస్కారం ఎందుకు అబ్బాయిలకు నేర్పించట్లేదు? సో వెన్ దెర్ ఇస్ డో డిమాండ్ ఫ్రమ్ మెన్, ఆడపిల్లల సప్లై జరుగుతుందా? సో ఆ సప్లై అడిగి అబ్బాయిలు ఎంతోమంది మన ఇళ్ళల్లో ఉండొచ్చు, మన చుట్టుపక్కల ఉండొచ్చు. సో వై నాట్ టీచ్ మెన్ మోర్ దాన్ ఉమెన్ అని నేను అంటాను. మగవాళ్ళ ఫస్ట్ సంస్కారం నేర్పించండి. ఆడవాళ్ళని అమ్మేసినా కూడా, నేను ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇప్పుడు కథ చేయబోతున్నానండి. అంటే ఒక 9 days 7 days ఎక్కడ చేస్తున్నారు, పిలుస్తూ ఉంటారు అన్నమాట. టీవీ ఛానల్స్ లో కూడా బయట కూడా అందరూ హిస్టరీ టు బి టోల్డ్. మనం ఎలాగైతే ఏబీవీపీ పిక్చర్ వచ్చిందో అది, అండ్ వీ ఆల్ సేవ్ హిస్టరీ. మనకు తెలియాలి, హిస్టరీ తెలిస్తేనే మనం హిస్టరీ మళ్ళీ క్రియేట్ చేయగలుగుతాము. సో రియల్ హీరోస్ వీళ్ళు శివాజీ మహారాజ్ తెలియాలి. సో వై శివాజీ మహారాజ్ ఒకరు అన్నారు, అమ్మ మీరు మహారాష్ట్రన్ కాబట్టి చేస్తున్నారా అంటే, నో, హీఈస్ ద పర్సన్ హూ ప్రొటెక్టెడ్ అవర్ కల్చర్. మనం ఇప్పుడు కూడా మన దేశంలో సురక్షితంగా ఉన్నాము, మన దేశ సంస్కృతి నిలబడి ఉంది అంటే హీస్ ద కింగ్ ఖచ్చితంగా. సో ఆయన ఒక సంఘటన ఏంటిది అంటే, ఒకసారి ఆయన ఢిల్లీకి వెళ్ళారన్నమాట. ఢిల్లీ వెళ్ళినప్పుడు ఏమైంది, ఆయన ఔరంగజేబ్ యొక్క కూతురు దాంట్లో కూర్చుంది, ఏమంటారు పైన పల్లకీలో కూర్చుంది. ఆ పల్లకీలో కర్టన్ అనేది ఇలాగ జరిగింది. జరగంగానే ఒక ఆడపిల్ల కనిపిస్తే ఎలా చూడాలి? మూవీస్లో ఏం చూస్తారు, వాళ్ళ కాళ్ళు దేనంగానే ఇలా చూసే మన ఇప్పుడు సంస్కృతి. ఆయన ఏం చేశారు, అలా జరగంగానే ఇలా కింద చూశారు. సో షీ వాజ్ షాక్డ్. అందరూ ఇలా రాని అందము అని చూడకుండా ఆడపిల్లని ఇంత నేను కనిపిస్తున్నా కూడా ఇలా కింద దించుకున్నవాడు ఎవడు అని షీ ఫెల్ ఇన్ లవ్ విత్ దట్ పర్సన్. సో ఆ సంస్కారము, దట్ ఈస్ ద రియల్ హీరో అనమాట. మగధీర అంటాం కదా, మగధీర అంటే ఆడపిల్లలు బట్టలు విప్పేసి వాళ్ళ వెంట తిరిగి వాళ్ళు హీరోలు కాదు. నేను చెప్పేది, ఆడపిల్ల బట్ట జారిపోయినా కూడా కింద తన కళ్ళు కింద దించేవాడు రియల్ హీరో అని మన శాస్త్రాలు నేర్పిస్తున్నాయి. సో టీచ్ యువర్ చిల్డ్రన్ దీస్ థింగ్స్. ఈ టీచింగ్స్ నేర్చుకున్నారనుకోండి మన పిల్లలు, అప్పుడు ఖచ్చితంగా దర్ విల్ బి నో క్రైమ్ ఇన్ సొసైటీ. సో క్రైమ్ కూడా తగ్గాలి, ఒక మనిషి మనిషిగా మారాలి, సో మొత్తం వరల్డ్లో కూడా పీస్ ఉండాలి అంటే సనాతన ధర్మ ప్రవచనలు ఖచ్చితంగా ఉపయోగపడతాయండి, ఖచ్చితంగా. బట్ ప్రవక్తలు ప్రవచనాలు అనేసరికి వాళ్ళందరూ కేవలం హిందూయిజం ఇట్లా ఉండాలి, హిందూయిజంలో ఇది చెప్పారు అంటే అప్పటి భారతాలని, రామాయణాన్ని, వీటిని మాత్రం చెప్తున్నారు. కానీ ఏ ప్రవచనకర్తలు కూడా మీ అమ్మాయిల్ని కాపాడుకోండి, లవ్ జిహాద్ జరుగుతుంది, లవ్ జిహాద్ వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతున్నాయి, లవ్ జిహాద్ వల్ల రేపటి రోజు హిందూ అమ్మాయిల రేషియో తగ్గిపోతుంది, దాని తర్వాత ఎలా అయితే ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ పైన జమ్మూ కాశ్మీర్ కింద ఇప్పుడు కేరళ మారబోయి ఎలా అయితే ఇస్లామిక్ స్టేట్గా మారబోతుందో, ఏవైతే పైన ఇవన్నీ దేశాలు మారిపోయాయో అలాంటి పరిస్థితి వస్తుంది అనేసి చాలామంది చెప్పట్లేదు. మరి
చెప్తున్నామండి యాక్చువల్లీ ప్రవచనాల్లో అదే నేను మీ గురించి అనట్లేదు, అలా వాళ్ళు చెప్పి ఉంటే నేను వాళ్ళని ఎప్పుడో ఇక్కడ పిలుచుకునే వచ్చేవాడిని నేను. అదొక దౌర్భాగ్యం ఉందండి. ఇప్పుడు నేను కూడా ఇలా చెప్తుంటే నువ్వు ఒక ఇన్సిడెంట్ చెప్పారనుకోండి, కనెక్ట్ వాళ్ళకి యూత్కి కనెక్ట్ అయ్యేటట్టు, పెద్దవాళ్ళు వచ్చేసి నువ్వు బ్రహ్మ మాయ ఇలాగ చెప్పు అంటారు. నేనంటాను మై ఆడియన్స్ ఆర్ నాట్ లైక్ దట్ అండి, యూత్ షుడ్ గెట్ కనెక్ట్ అనమాట. ఇప్పుడు నాకు ప్రవచనాలు ఎందుకు ఉపయోగపడతాయి నా లైఫ్లో? సమ్వన్ ఈస్ గివింగ్ టైం. ఒకరు వస్తున్నారు నా దగ్గరికి, ఒక అరగంట, గంట, 2 గంటలు నా వీడియో చూస్తున్నారు, నన్ను వింటున్నారు అంటే వాళ్ళ నిజ జీవితంలో జరిగే ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళకి సొల్యూషన్ దొరికితే వస్తారు. అంతేకాని ఇవన్నీ నిజం కాదు మాయ అన్నాం అనుకోండి, దే ఆర్ నాట్ ఇన్ దట్ లెవెల్. మా గురుగారు ఏమంటారు అంటే మీ ఎదుట గనుక అలాగా అంత స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారు అంటే అలాగా చెప్పాలి. మన ముందు ఎలా ఉన్నారు జనాలు అంటే తిన్నామా పడుకున్నామా, మండే టు సాటర్డే మనం ఫ్రైడే పని చేసాము, సాటర్డే సండే బూజ్ చేసాము, ఆడపిల్లలతో తిరిగాము, పడుకున్నాము అంటే దీన్నే హ్యాపీనెస్ అనుకునే వాళ్ళని, ఒక రాక్షస ప్రవృత్తిలో బతికే వాళ్ళని మనం మనిషిగా మార్చాలి. అంటే అక్కడ బ్రహ్మ మాయ అంటే కుదరదు. సో నేను ఇప్పటి పెద్దవాళ్ళకి అదే చెప్తుంటాను. సో డోంట్ ఎక్స్పెక్ట్ ఆస్క్స్ గురూస్ టు టెల్ ఆల్ దీస్ థింగ్స్. అందుకోసం పిల్లలు రారు. నన్ను అంటారు, అక్క మీరు ప్రవచనాలు పిలిస్తే మేము వస్తాం కానీ ఆ భజనలు అవన్నీ మాతో చేయించకండి, మేము ఇవన్నీ వినము అంటారు. బికాస్ దే హ్యావ్ బీన్ హియరింగ్. ఇప్పుడు మన ఖచ్చితంగా అండి మన సౌత్ ఇండియాలో కూడా ఇలాంటి ప్రవచనాలు చెప్పబడ్డాయి. సో ప్రవచనకర్తల్లో కూడా ఈ మార్పు రావాలి. మేక్ యూత్ అండర్స్టాండ్ దట్ ఇప్పుడు మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ మీకు మహాభారతంలో ఉంది, రామాయణంలో ఉంది, ఎలాగా ఆచరించాలి మీ పర్సనాలిటీ. నేను ఒక మాట చెప్తానండి, హైలీ రెడ్ బుక్స్ ఏంటిది అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్, సెల్ఫ్ గ్రోత్. సో ఇవన్నీ హౌ టు మేక్ ఫ్రెండ్షిప్, బిజినెస్లో ఎలా గ్రో అవ్వాలి, ఎలా మంచి పర్సనాలిటీ ఎలా ఉండాలి, ఎలాగో కాన్ఫిడెంట్గా ఉండాలి, ఇవన్నీ మనం చదువుతాం కదా. నేను ఈరోజు ఛాలెంజింగ్గా మీకు చెప్తున్నాను, దీస్ థింగ్స్ యూ కెన్ లెర్న్ ఫ్రమ్ రామాయణ, మహాభారత. బెస్ట్ మేనేజ్మెంట్ బుక్ అంటే మహాభారతం అంటాను నేను. పీపుల్ విల్ నాట్ యాక్సెప్ట్, లెట్ దెమ్ నాట్ యాక్సెప్ట్. నేను ఒక ఛాలెంజింగ్గా చెప్తున్నాను, గివ్ మీ 5 years. మీరు డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలంటే 28 years ఇస్తారు కదా, అంత అడగట్లేదు నేను. ఒక్క 5 years నన్ను పిలిచి నాకేమొద్దు, పిలవండి, బహుసంఖ్యలో రండి. మహాభారతం ఎందుకు బహుసంఖ్య అంటే 10 మందికి ఎన్నిసార్లు చెప్తామండి, ఎక్కువ సంఖ్యలో రండి. ఛాలెంజింగ్గా చెప్తున్నాను. 5 years తర్వాత నేను చెప్పింది జరగలేదు అంటే నేను శాస్త్రాల అబద్ధమని చెప్తాను మీకు. నేను చెప్తాను, అంత ధర్మ ప్రవక్తలు ఖచ్చితంగా వాళ్ళు అంగీకరిస్తారు. బికాజ్ ఐ మైసెల్ఫ్ హ్యావ్ ఫౌండ్ దట్ చేంజ్ ఇన్ మైసెల్ఫ్. నా లైఫ్లో నాకు ఎన్నో ప్రాబ్లమ్స్, ఇప్పుడు యూత్ కదండి, నేను కూడా యూతే. సో నాకున్న ప్రాబ్లమ్స్ నాకు సొల్యూషన్ ఎక్కడ దొరికాయి? I didn't attend such classes. I got all the answers from Bhagavad Gita, Mahabharata, Ramayana. So these books are not religious books. These are spiritual books. Spiritual understanding వచ్చిన తర్వాత మన లైఫ్ బెటర్ ఎలా అవుతుంది అని వినండి ఫస్ట్. విన్న తర్వాత కూడా మీరు క్వశ్చన్స్ అడిగేది. పిచ్చిగా చెప్పే పాడ్కాస్ట్లలో ఇప్పుడు ఇంకో మాట ఏం జరుగుతుందంటే, ఇప్పుడు జ్ఞానం ఎవరి నుంచి వింటున్నారు అంటే ఫేమస్ పర్సనాలిటీస్. అంటే ఒక హీరోని పిలుస్తారండి, హీరోయిన్ పిలుస్తారు, లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చా అండి, ఫ్యామిలీలో ఎలా ఉండాలంటే, అంటే మా అత్తతో కుదరట్లేదు అంటే నో యూ షుడ్ స్టే అవే, సీ యువర్ హ్యాపీనెస్ మ్యాటర్స్ అని చెప్పంగానే ఓ హీరో చెప్పేశాడు అని వింటున్నారు మనం. వాట్ అథెంటిసిటీ దే హ్యావ్ గాట్ టు టీచర్స్ మోరల్ వాల్యూస్. వాళ్ళు స్వయంగానే నగ్నంగా ఫోటోలు తీసి దుష్ప్రచారం అంటే యూత్ని క్యారెక్టర్లెస్ చేసే కి చాలా అంశంలో వాళ్ళ పార్టిసిపేషన్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు మీ క్యారెక్టర్ ఎలా బిల్డప్ చేయాలి ఎలా చెప్తారు? చెప్పరు. సో ఎవరి దగ్గర జ్ఞానం తీసుకోవాలి, దట్ యూ షుడ్ డిసైడ్. ఇన్వైట్ ప్రాపర్ గురు, అథెంటిక్ గురు. అండ్ మేము చెప్తామండి ప్రవచనాల్లో ఎప్పుడు కూడా మేము చెప్పాము వెళ్ళిపోయాము అనేది ఉండదు. మన దగ్గర సనాతన ధర్మంలో పరంపర ఏంటిది అంటే యూ ఆస్క్ క్వశ్చన్స్. ఒక ప్రవచనం అయిపోయిన తర్వాత మీరు క్వశ్చన్స్ అడగండి, మేము ఆన్సర్ చెప్తాం. లెట్ us డిస్కస్. ఓకే, డిస్కస్ చేయండి, అర్థం చేసుకోండి. మీరు ఒక ఇంజనీర్ డాక్టర్ అవ్వాలంటే 25-30 years ఇస్తారు. మన ధర్మం గురించి ఎవడో వాడు తెలిసిన వాడు ఒక హీరోయిన్ ఎవరో వచ్చి చెప్తున్నారు అంటే మీరు వాళ్ళ నుంచి ఎలా నాలెడ్జ్ తీసుకుంటారు? సో ఒక కోర్స్ జాయిన్ అవ్వాలంటే విచ్ యూనివర్సిటీ ఇస్ గుడ్ మీరు ఆలోచిస్తారు, విచ్ టీచర్ ఇస్ గుడ్, విచ్ లెక్చరర్ ఇస్ గుడ్, ఐఏఎస్ ట్రైనింగ్ ఎక్కడ తీసుకోవాలి, ఇవన్నీ ఆలోచించే మీరు ఒక గురు, ఆధ్యాత్మిక ధర్మ గురు ఎలా ఉండాలని మీరు ఎందుకు ఆలోచించట్లేదు అని నా క్వశ్చన్. థింక్ అండ్ బ్రింగ్ ద చేంజ్. సో ఫైనల్గా లవ్ జిహాద్ బారిన పడ్డ వాళ్ళకి మీరేమన్నా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? అంటే అమ్మాయిని ఎలా రక్షించుకోవాలి, లేకపోతే అబ్బాయిల గురించి మీరు ఇందాక చెప్పిండ్రు. బట్ స్పెషల్లీ ఎవరైతే ఈ రాడికల్ మైండ్ సెట్ని మైండ్ లోపల నింపించుకొని వాళ్ళ తల్లిదండ్రుల్ని దూషిస్తూ, దేవుళ్ళని దూషిస్తూ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా, వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నా? ఫైనల్ వర్డ్స్ మీ నుంచి. నేను ఫస్ట్ అయితే మీలాంటి మీడియా వాళ్ళకు, అమ్మోక్ గారికి మీకు ఒకటే చెప్తానండి. ఏంటిది అంటే గ్రౌండ్లో వర్క్ చేయాలి కానీ ఏంటిదంటే చిన్న చిన్న స్కూల్స్లో కాలేజెస్ పిల్లల్ని ఏకత్రితంగా చేసి అసలు ప్రేమ అంటే ఏంటి చెప్పండి. లీవ్ అబౌట్ జిహాద్,
అసలు ప్రేమ తెలిస్తే జిహాద్ అంటే ఏంటి వాళ్ళకి అర్థమైపోతుంది. లెట్ us స్ప్రెడ్ వాట్ ఈస్ లవ్, వాట్ ఈస్ సాక్రిఫైస్, వాట్ ఈస్ కరేజ్. ప్రేమ అంటే మిమ్మల్ని 21 సంవత్సరాలు పెంచిన తల్లిదండ్రుల ప్రేమ, ఒక అబ్బాయిని అమ్మాయిని ప్రేమించడమే ప్రేమ కాదు అన్నది వాళ్ళకి ప్రేమ అన్న స్వరూపాన్ని వాళ్ళకి నేర్పించాలన్నమాట. సో ఇలాగ యూత్లో చిన్నప్పటి నుంచి చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకు ప్రేమ అంటే ఏంటిది ఒకటి నిజం జరగాలి. సెకండ్ థింగ్ ఏంటిది, నేను పేరెంట్స్తో ఏం చెప్తాను, జరిగిన తర్వాత అది పొలిటికలా కాదా ఏంటిది ఆ డిప్రెషన్లోకి వెళ్ళి బయట వచ్చేయడం కన్నా బెటర్ చిన్నప్పటి నుంచి వై నాట్ అట్లీస్ట్ అటెండ్ దిస్ సెషన్స్ అని ఒక్కసారి మాలాంటి వాళ్ళని వీలాంటి వాళ్ళని పిలిచి సెషన్స్ అసలు మీరు క్వశ్చన్ వేయండి, ఇలా జరిగితే ఏం చేయాలి, ఇలా ఎలా తెలుసుకోవాలి, అది నిజం జరుగుతుందా, పొలిటికల్ ఎజెండానా. ఎస్, పొలిటికల్గా కూడా కొన్ని తప్పుడు స్ప్రెడ్ చేస్తూ ఉంటారు, కానీ లవ్ జిహాద్ కాదు. సరే, ఇప్పుడు లవ్ జిహాద్ మీరు పొలిటికల్ ఎజెండా అనుకోండి, కానీ నిజంగా జరిగిపోయిన తర్వాత బాధపడడం బెటరా, లేదంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్? షూర్లీ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. మన అమ్మాయిలు ప్రొటెక్టెడ్గా ఉండాలి కాబట్టి మనం యోగా, కరాటే ఇవన్నీ నేర్పిస్తుంటాం కదండి, కరెసామి ఇవన్నీ నేర్పిస్తాము. సో ఇలాగా మెంటల్లీ కూడా వాళ్ళ కొన్ని థింగ్స్ నేర్పించాలి. ఒక పార్ట్నర్ని చూస్ చేసేటప్పుడు ఎలాంటి క్వాలిటీస్ వాళ్ళలో ఉండాలి, ఎందుకు మతము కులం మనం ఎందుకు చూస్తున్నాం మనము, వాట్ షుడ్ బి ద క్వాలిటీస్ అని చిన్నప్పటి నుంచి వాళ్ళకు ఇట్లాంటి వర్క్ షాప్స్ అనేవి జరగాలండి, వాళ్ళకి తెలియాలి. దాంట్లో యాక్టివ్గా పిల్లల్ని పేరెంట్స్ తీసుకురావాలి అండ్ ఇట్లాంటి వర్క్ షాప్స్ అనేవి జరగాలి అని నేను కోరుకుంటున్నాను అండి ఖచ్చితంగా. సో లెట్ us ప్రివెంట్ థింగ్స్ బిఫోర్ దే హ్యాపెన్ అండ్ బిఫోర్ యూ క్రై. సో మనం ఇట్లాంటి వర్క్ షాప్ అట్లీస్ట్ అర్థం చేసుకుందాం, అవ్వకూడదు అని నేను ఆశిస్తున్నాను. అండ్ లాస్ట్ ఒక మాట చెప్పాలి అంటే, మీరు అన్నారు మీలాంటి వాళ్ళకి ఎవరు లేరు అనేసి. లేదండి, ఎప్పుడు కూడా పాండవులు అంటే ధర్మంగా పనిచేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు, కానీ వాళ్ళని రక్షించే శక్తి మాత్రం ధర్మం అనేది ఉంటుంది. వెన్ వీఆర్ ఫాలోయింగ్ ద రైట్ పాత్ ధర్మో రక్షతి రక్షితః. మీరు చేసే మంచి కార్యము ఎవరు చూసినా గమనించుకున్నా కూడా ధర్మము అనేది మిమ్మల్ని ఖచ్చితంగా రక్షిస్తుంది అని నేను చెప్తున్నాను. రైట్, థ్యాంక్ యూ అండి మా స్టూడియోకి వచ్చేసి మీరు మాట్లాడినందుకు. అండ్ ఒక డాక్టర్గానే కాదు, ఇక్కడ స్పిరిచువల్గా కూడా అంటే లవ్ జిహాద్ బారి నుంచి ఎలా బయటపడాలి అనేసి ఇవన్నీ మాట్లాడినందుకు. సో ఇది ఇవాల్టి ఎపిసోడ్. ఇలాంటి ఎపిసోడ్స్ మళ్ళీ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అండ్ ఈ ఎపిసోడ్ ద్వారా కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, సో ఎవరైనా బాధితులు ఉన్నా కూడా ముందుకు రండి. కొంతమంది బాధితులు ముందుకు వస్తున్నారు, సో వాళ్ళకి ఫేస్ రివీల్ చేయకుండా మేము వీడియోస్ తీస్తాము, ఇంటర్వ్యూ చేస్తామనేసి చెప్పుకొస్తున్నాము. సో మీరు కూడా అలా రావచ్చు అండ్ మాట్లాడవచ్చు. ఇప్పటికే చాలామంది బాధితులు కూడా మమ్మల్ని సంప్రదించారు, సో మీరు కూడా ముందుకు రావచ్చు, మాట్లాడవచ్చు. మీ తరఫు నుంచి వాయిస్ రేస్ చేయాలన్నా మీరు మాట్లాడవచ్చు, అండ్ మమ్మల్ని రేస్ చేయమన్నా కూడా మేము స్పెషల్గా మిమ్మల్ని కనిపించకుండా చేసి మేము ఇటు సైడ్ అయితే మాట్లాడడానికి మేము ట్రై చేస్తాము. సో ఇది ఇవాళ ఎపిసోడ్. థ్యాంక్ యూ అండి మా స్టూడియో. ఒక్క మాట లాస్ట్ చెప్తానండి, నేను ఫేస్ కవర్ చేసి చెప్పొద్దు అంటున్నానండి, ఎందుకంటే ఇలాంటి వారియర్స్ వాళ్ళ ఫ్యామిలీ గురించి చాలా మంది భయపడుతున్నారు కాబట్టి వాళ్ళు వస్తున్నారు కదండి. మీరు రావాలి, ఫేస్ ఓపెన్ పెట్టి చెప్తేనే పేరెంట్స్కి అర్థమవుతుంది చాలా మందికి. లేదంటే ఏమనుకుంటుందంటే ఇది ఒక మీడియా కోసం ఇట్లాంటి వాళ్ళు వీడియోస్ తీస్తున్నారు, కవర్ చేస్తున్నారు, అబద్ధం అనుకుంటున్నారు. అలాంటి వీడియోస్ కూడా చాలా మంది చాలా ఛానల్స్ చాలా ఫేక్ గా చేస్తున్నారు అనమాట. షాడోలో కూర్చోబెట్టి వాళ్ళు ఏదో మాట్లాడిచ్చినట్టు, లేకపోతే ఫోన్ కాల్స్ లో ఫలానా అబ్బాయి అమ్మాయితో ఇలా మాట్లాడింది, లేకపోతే అత్తకు అమ్మకు సంబంధం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. అంటే ఫేక్ గా వ్యూస్ కోసం చేస్తున్నారు. బట్ ఇక్కడ ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఎవరైతే ఇంతకుముందు మేము ఒక లవ్ జిహాద్ కేసుని హ్యాండిల్ చేసాము. సో అందులో అమ్మాయి నేమ్ బయటపడింది అండ్ అమ్మాయి ఫోన్ నంబర్ బయటపడింది కాబట్టి అమ్మాయి ఇంటి పైన స్టోన్ పెల్టింగ్ అటాక్ జరిగింది. సో నేను పోలీస్ వాళ్ళని కూడా మాట్లాడడం జరిగింది. సో దీని గురించి పోలీస్ వాళ్ళతో మాట్లాడి సో వాళ్ళకి సెక్యూరిటీ కూడా ఇవ్వడం జరిగింది అన్నమాట. సో ఇలా చాలామంది కొంతమంది భయపడుతున్నారు. సో ఇది అమ్మాయికి సంబంధించిన ఫోటో. సో ఇలాంటి స్టోన్ పెల్టింగ్స్ వాళ్ళ ఇంటి పైన, సో కరెక్ట్ జరుగుతుంది. వాళ్ళ ఇంటి అద్దాలు పలగొట్టడము. నేను ఊరికే చెప్పట్లేదు, ఇదంతా ప్రతి ప్రూఫ్ మా దగ్గర ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మేము ఒక దగ్గరకు వచ్చి మిమ్మల్ని మాట్లాడమంటున్నాము అంటే ఆ పూర్తి బాధ్యత మాదే ఉంటుంది అన్నమాట. సో మిమ్మల్ని సొంత అక్క చెల్లెలాగా రక్షించుకోవడం కూడా మా బాధ్యతే ఉంటుంది. మిమ్మల్ని బయటికి తీసుకురావాలా వద్దా, ఒక తల్లిలాగా ఏమైతే చెప్తుంది అన్నమాట. నిజంగా ఏ తల్లి అయినా కూడా వాళ్ళ పిల్లల్ని సింహాలాగానే తయారు చేయాలి అనుకుంటుంది. బట్ అప్పుడప్పుడు రాముడు ఎలా అయితే చెట్టు చాటు నుంచి బాణం కొట్టిండో, సో అలాంటి యుక్తులు కూడా మనం పన్నాలి. కానీ లెట్ us యూనైట్ అండి. ఖచ్చితంగా మన దగ్గర ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఆల్ ఆర్ వారియర్స్ అండి. మన డిఎన్ఏలోనే అది ఉంది. వి ఆల్ ఆర్ లయన్స్ అండ్ లయనెసెస్. అది మీరు మర్చిపోవద్దు. మన పూర్తి స్వరూపం మనం తెలుసుకోండి, బయటికి రండి. మన కోసం, మన దేశం కోసం, మన సంస్కృతి, మన రాష్ట్రం కోసం మనం పోరాడాలి. ఎవరు వస్తారు ఎవరో చేస్తారని కాదండి, మనం రావాలి. ఇలాగ వీళ్ళు చేస్తున్నారు అంటే ఖచ్చితంగా బిఎస్ సపోర్ట్ అండి. సో మంచి వాళ్ళు మంచి పని చేస్తున్నారంటే ముందుకు రావాలి, సపోర్ట్ చేయాలి. నిజం ఏదైతే జరుగుతుందో మీరు అట్లీస్ట్ కవర్ చేసుకున్నా కానీ నిజాలు బయట పెట్టండి అని నేను కూడా కోరుకుంటున్నానండి. థ్యాంక్స్ యూ అగైన్ అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హర హర్ మహాదేవ్. హర హర్ మహాదేవ్.